రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2025లో వచ్చిన క్వశ్చన్ మెన్సురేషన్కి సంబంధించింది. డెడ్ ఈజీ క్వశ్చన్, చూసి పెట్టేయచ్చు ఫార్ములాస్ ఐడియా ఉంటే. సి ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్ములాస్ ప్లస్ కాన్సెప్ట్, అర్థమెటిక్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ ప్లస్ కాన్సెప్ట్. మీకు ప్యూర్ మ్యాథ్స్ చూసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఫార్ములాస్ వస్తే డెడ్ ఈజీ ప్యూర్ మ్యాథ్స్, ఇంకా అర్థమెటిక్ అంటే ప్యూర్ మ్యాథ్సే చాలా ఈజీ. ఓకేనా, క్వశ్చన్ చూద్దాం. అండ్ మెన్సురేషన్లో మీకు చాలాసార్లు చెప్పాను, లాస్ట్ లైన్ చదివి ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు. చాలా క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎప్పుడైనా సరే మెన్సురేషన్లో లాస్ట్ లైన్ చదవండి, ఆ లైన్ నుంచి పైకి వెళ్ళండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏమంటున్నాడు, డైరెక్ట్గా లాస్ట్ లైన్ చదవండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్. వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఫార్ములా ఏంటిది? 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. క్వశ్చన్లో ఇప్పుడు మనకి ఏమేమి కావాలో వెతుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద బేస్ క్యాలిక్యులేట్ చేయాలి, హైట్ వెతుక్కోవాలి. క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ ది బేస్ అంటున్నాడు కదా, కింద బేస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. బేస్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కొన్నిసార్లు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇవ్వచ్చు, స్క్వేర్ ఇవ్వచ్చు, రెక్టాంగిల్ ఇవ్వచ్చు, ఎనీ క్వాడ్రిలేటరల్ ఇవ్వచ్చు. సో ఈ ఫార్ములా మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ వాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది? √3/4 a². ఏ అంటే సైడ్, అది కూడా ఇచ్చాడు చూడండి, సైడ్ 10² ఇంటూ హైట్ కావాలి మనకు, హైట్ కూడా ఇచ్చి ఉంటాడు ఎక్కడో సాట, ఇదిగో 24. సో ఫస్ట్ మీరు కింద లాస్ట్ లైన్ చదవాలి. లాస్ట్ లైన్ చదివి ఫార్ములా ప్లగ్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి ఆ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అంతే, సింపుల్. అండ్ కొన్నిసార్లు ఇది పూర్తిగా చదవకుండా జస్ట్ లాస్ట్ లైన్ మాత్రమే చదివి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను, ఛానల్ చెక్ చేసుకోండి. సో 1/3 ఇంటూ √3/4 ఇంటూ a² అంటే 10 కదా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 4 × 3 12. వేరే కలర్ తీసుకుందామా? ఓకే, వేరే కలర్ తీసుకుందాం. 4 3 = 12 కదా, 12 అయితే 24. ఇంకేమవుతుంది? ఇది 10² అంటే 100 కదా, 200 √3. అసలు ఎంత సింపుల్ క్వశ్చన్ అండి, జస్ట్ ఫార్ములా తెలియాలంతే. ప్యూర్ మ్యాథ్స్ చూసి అసలు కంగారు పడద్దురా బాబు. ప్యూర్ మ్యాథ్స్ ఇస్ డెడ్ ఈజీ అసలు ఫార్ములాస్ తెలిస్తే.